ఇదిగోండి ఇదైతే ఇది తన గూట్లో ఇంకా పడిపోయింది కిందకి. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మానలో వదిలేస్తా. దాని గూడు ఆడుందో నాకు తెలుసు, కాకపోతే దాని అదృష్టం. బతుకుతుందో చనిపోతుందో మనకైతే తెలియదు. బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అంతే. ఈ రకంగా పక్షి పిల్లలు గూట్లో నుండి అప్పుడప్పుడు పడిపోతాయండి. ఎందుకంటే మనకు మామిడి మాండ్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ మాండ్లలో పిల్లలు చేసుకుంటుంది అనమాట. ఎందుకు పడిపోతాయో మనకైతే తెలియదు. కాకపోతే ఈ రకంగా తీసుకెళ్ళైతే గుట్లో వదులుతాము, అంటే గూడు ఎక్కడ ఉంటుందో ఆ దగ్గరలో వదులుతాము. కాకపోతే కొంతమంది చెప్పడం ఏమంటే మనం ఒకసారి ముట్టుకుంటే ఆ పిల్లల్ని మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరకు చేర్చదు అంటారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. ఈ రకంగా ఆ గూడు ఇదిగోండి ఇక్కడ కట్టింది మన బాబా దగ్గర. ఈ విధంగా మానలో కట్టిందనమాట గూడు. ఆ గుటి దగ్గర వదిలేస్తే ఆ గూట్లోకి వెళ్తుందేమో ఒక చిన్న ఆశ. చూద్దాం. దాని జొత్త పిల్ల కూడా ఇక్కడ ఉంది చూడండి, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి అక్కడ కనబడుతుంది కదా, సేమ్ అదేలాగా అదే ఏజ్లో ఉంది. ఇంకా ఈ రకంగా వదిలితే ఈ చెట్టు మీద కూర్చొనింది అనమాట. ఇంకా వాళ్ళమ్మ తీసుకెళ్తుందో వదిలేస్తుందో దాని ఇష్టం. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి.